నమస్తే. మరి ఈ క్రోధి నామ సంవత్సరంలో ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఈ క్రోధి నామ సంవత్సరం అంటే మనకి 9th ఏప్రిల్ నుంచి 2025 మార్చ్ 30 వరకు క్రోధి నామ సంవత్సరం ఉంటుంది కదా. మరి క్రోధి నామ సంవత్సరంలో ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుంది? సో లాస్ట్ ఇయర్ కూడా మనం ఉగాదికి చేసాం ఎస్ లెటరు. సో అలాగే ఈ క్రోధి నామ సంవత్సరం కూడా చేద్దాం. సో ఈసారి డిఫరెంట్గా టారో కార్డ్స్ ద్వారా అసలు ఎస్ లెటర్ వాళ్ళకి క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, సో మెయిన్లీ ఫైనాన్స్ ఎలా ఉండబోతోంది, కెరియర్ ఎలా ఉండబోతోంది, లవ్ లైఫ్ ఎలా ఉండబోతోంది, ఫారెన్ ట్రావెల్ ఎలా ఉండబోతోంది, అమ్మాయిలకి ఎలా ఉండబోతోంది, హౌస్ వైఫ్స్కి ఎలా ఉండబోతోంది, సో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో టారో కార్డ్స్ ద్వారా. సో నేను ఎప్పుడు టారో కార్డ్స్ ద్వారా నేను చెప్పలేదు. ఈసారి డిఫరెంట్గా టారో కార్డ్స్ ద్వారా ఎస్ లెటర్ వాళ్ళకి క్రోధి నామ సంవత్సరం ఎలా ఉందో, సో ఏం ప్రికాషన్స్ తీసుకోవాలో తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో మీరందరూ కూడా క్రోధి నామ సంవత్సరం ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా, సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా, సో మీ మనసులో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో కెరియర్ సంబంధించి ఆర్ మ్యారేజ్, లవ్, ఫైనాన్సెస్, హెల్త్, వీటి గురించి మీరు క్వశ్చన్స్ మనసులో అనుకోండి. ఎనర్జీస్ అన్నీ కూడా ఇక్కడ పిక్ అవుతాయి ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా కూడా. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ కార్డ్స్ అన్ని మిక్స్ చేసి పెట్టాను. ఓకే, సో ఎస్ లెటర్ వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ మనం కార్డ్ ద్వారా ఏం అడుగుదామంటే, ఎస్ లెటర్ వాళ్ళకి క్రోధి నామ సంవత్సరంలో ఫైనాన్స్ అంటే మనీ ఎలా ఉండబోతోంది, ఫస్ట్ మనీ గురించి అడుగుదాం. ఓకే, లెట్స్ ఒక కార్డ్ తీస్తాను. క్రోధి నామ సంవత్సరంలో ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఫైనాన్సెస్ అంటే మనీ పొజిషన్ ఎలా ఉండబోతోంది, ఫస్ట్ కార్డ్. ఓకే, క్రోధి నామ సంవత్సరంలో ఫైనాన్సెస్ అయితే మీకు కొంతవరకు ఏంటి, హెర్మెట్ కార్డ్ వచ్చింది. సో హెర్మెట్ కార్డ్ ఏంటి అంటే, ప్రతిదానికి ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇది ఖర్చు పెట్టాలా వద్దా, దట్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్గా. సో ఇది ఎంతవరకు ఈ ఖర్చు ఇప్పుడు పెట్టడం బెటరు, ఇలా ఆలోచించి ఖర్చు పెడతారు. బట్ ఫైనాన్సెస్ అయితే బాగానే ఉన్నాయి, బట్ చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారని చెప్పి ఇక్కడ టారో కార్డ్లో వస్తోంది. సో దీనికి మనం క్లారిఫికేషన్ కార్డ్ కూడా తీద్దాము. హెర్మెట్ కార్డ్ ఎందుకు వచ్చింది? హెర్మెట్ కార్డ్ ఏంటంటే నథింగ్ బట్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ ఉంటారు, ఎంతవరకు ఇది ఖర్చు చేయాలి వద్దు అని. సో దీని క్లారిటీ కార్డ్ ఒకటి తీస్తాను. ఓకే, సో మోస్ట్లీ ఎక్కువ శాతం ఫైనాన్సెస్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. చాలా వరకు నిజమే, ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వరల్డ్ కార్డ్ కూడా వచ్చింది. సో మీకుండే ఈ కార్డ్స్ వచ్చాయి చూడండి, క్లారిటీ కార్డ్స్ వచ్చాయి. సో వరల్డ్ కార్డ్ ఒకటి అండ్ ఈ కార్డ్స్ వచ్చాయి. కాబట్టి దీనికి ఏంటంటే ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయంటే, ఎస్ లెటర్ వాళ్ళకి ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచిస్తారు. అండ్ ఎస్ లెటర్ వాళ్ళు చాలా వరకు ఈ ఫైనాన్సెస్ కోసము ఈ క్రోధి నామ సంవత్సరంలో బాగా హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ మీ కర్మ ఏదైతే ఉందో చాలా వరకు తగ్గి ఫైనాన్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అంటే 2024 అంతా కూడా ఇంప్రూవ్మెంట్లో ఉంటాయి. 2025 నుంచి బాగా ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పి మనకి కార్డ్స్లో తెలుస్తుంది ఫైనాన్సెస్. ఇప్పుడు నెక్స్ట్ క్రోధి నామ సంవత్సరంలో కెరియర్ ఎలా ఉండిపోతుంది అంటే, సో ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, న్యూ జాబ్స్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి కెరియర్ ఎలా ఉండబోతోంది చూద్దాం. కార్డ్ తీద్దాం. అంటే కొత్తగా ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే జాబ్స్ సర్చ్ చేస్తున్నారో లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి క్రోధి నామ సంవత్సరం ఎలా ఉంటుంది? ఎస్, హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది కార్డ్. సో హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ ఏంటి అంటే, ఎవరైతే జాబ్స్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. అండ్ ఇంకా మీ స్కిల్స్ అన్నవి బాగా పెంచుకోవాలండి. క్రోధి నామ సంవత్సరం ఏంటంటే, మీ ఏవైతే టాలెంట్స్ ఉంటాయో స్కిల్ అన్నది బాగా పెంచుకుంటే యూ విల్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ అని చెప్పి ఇక్కడ కార్డ్ చెప్తుంది. సో దీని క్లారిఫికేషన్ కార్డ్ కూడా ఒకటి తీద్దాము. సో వై ఈస్ హియర్ హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ ఫర్ న్యూ సర్చింగ్ జాబ్స్ అండ్ బిజినెసెస్ ఇన్ క్రోధి నామ సంవత్సరం ఫర్ ఎస్ లెటర్. ఎస్, లవర్స్ కార్డ్ వచ్చింది. సో దీనికి ఏంటి అంటే,
మీరు చాలా వరకు మీ యొక్క స్కిల్స్ని పెంచుకోవాలని చెప్తుంది. దట్స్ రైట్. సో స్కిల్ని బాగా పెంచుకుంటే కనుక క్రోధినామ సంవత్సరంలో డెఫినెట్గా మీకు ఆపర్చునిటీస్ అనేవి చాలా వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే న్యూ జాబ్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్డ్స్ వచ్చాయి. సో నెక్స్ట్, ఆల్రెడీ జాబ్స్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఎలా ఉంటాయి? ఎస్ లెటర్ వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్లీజ్ గివ్ 1 కార్డ్. వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది? కార్డ్ తీద్దాం. ఎస్, ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చింది. అంటే ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అన్నది ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళకి న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నవి బాగా పెరుగుతాయి అండ్ వాళ్ళకి ఇంకా చాలా న్యూ ఐడియాస్ వస్తాయి. ఆపర్చునిటీస్ అయితే బాగా పెరుగుతాయి. అంటే ఆల్రెడీ ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకి జాబ్స్లో ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ, సో వాళ్ళకైతే చాలా మంచి కార్డ్ వచ్చింది. పేజ్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే చాలా వరకు న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ అనమాట. సో చాలా వరకు ఆల్రెడీ జాబ్స్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగుందండి. సో ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి అండ్ ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి అండ్ చాలా వరకు అట్రాక్షన్ పెరుగుతుంది. ఎవరైతే మీ బాస్ ఉంటారో మీ యొక్క టాలెంట్కి బాగా వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు అని చెప్తుంది. సో నెక్స్ట్, క్రోధినామ సంవత్సరంలో మ్యారేజ్ ఎవరికైతే అలయన్స్ చూస్తున్నారో వాళ్ళకి మ్యారేజ్ అవుతుందా లేదా దాని గురించి. ఎస్, సో ద వరల్డ్ కార్డ్ వచ్చింది. మ్యారేజెస్ ఎవరైతే పెళ్లి కాని యువకులు ఉన్నారో, ఎవరైతే మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించి అయితే ఇయర్ చాలా పాజిటివ్గా ఉండబోతోంది. సో ఈ క్రోధినామ సంవత్సరంలో ద అప్లికబుల్ ఎప్పటి నుంచి 9th April 2024 నుంచి 2025 March 30 వరకు. సో మ్యారేజెస్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. మీకు పాజిటివ్ సైకిల్ అన్నది స్టార్ట్ అవుతుంది క్రోధినామ సంవత్సరంలో. ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఇంకొక కార్డ్ ఏం తీస్తానంటే బిజినెస్. ఓకే, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంది? కార్డ్ తీద్దాం. ఎస్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్. ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఇంకా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తూ ఉందండి. ఇయర్ ఎండింగ్ నుంచి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అన్నది కనపడుతుంది. అంటే మంత్ పెరిగే కొలది ఇంప్రూవ్మెంట్ అనేది చక్కగా కనిపిస్తుంది. ఎందుకంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి సంబంధించి పేజ్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ అనేది పాజిటివ్ కార్డ్. సో న్యూ ఆపర్చునిటీస్, ఇంకా ఎక్కడైనా మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవటము, న్యూ బ్రాంచెస్ పెట్టడము, అలా చాలా వరకు కొత్త ఐడియాస్ వస్తాయి. అవి చాలా వరకు మెటీరియలైజ్ అవుతాయి అన్నమాట. సో ఆల్రెడీ బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి చూద్దాము. క్రోధినామ సంవత్సరంలో ఎస్ లెటర్లో న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంది క్రోధినామ సంవత్సరం? ఎస్, ఏజ్ ఆఫ్ వాండ్స్ కార్డ్ చాలా బాగుంది. ఎందుకంటే ఇది న్యూ బిగినింగ్స్. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో, ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా కూడా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. ఇట్స్ ఎ న్యూ బిగినింగ్స్. చాలా మంచి ఐడియాస్ వస్తాయండి. న్యూ బిగినింగ్ చేస్తారు. సో బిజినెస్కి అయితే చాలా పాజిటివ్గా ఉంది. ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటారు అని కూడా కార్డ్లో వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? లవ్ సక్సెస్ అవుతుందా లేదా? ఎస్, పర్ఫెక్ట్. ఎందుకంటే క్వీన్ ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చింది. లవ్ లైఫ్ అయితే చాలా బాగుంటుందండి. ఎమోషనల్గా చాలా లవ్ అన్నది మీకు దొరుకుతుంది. సో ఎవరినైతే మీరు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో మీరు ప్రపోజ్ చేస్తారు ఈ క్రోధినామ సంవత్సరంలో. అండ్ అటు నుంచి కూడా రెస్పాన్స్ బాగా వస్తుంది. ఎందుకంటే క్వీన్ ఆఫ్ కప్స్ కార్డ్ అనేది ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్. అంటే లవ్కి కావాల్సింది ఎమోషనల్ ఫుల్ఫిల్మెంటే. కాబట్టి లవ్ అనేది క్లియర్గా ఇక్కడ సక్సెస్ అవుతుంది ఈ క్రోధినామ సంవత్సరంలో. ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి చాలా డీపర్ ఫీలింగ్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. లవ్ ఎక్స్ప్రెస్ చేస్తారు. లవ్ అన్నది సక్సెస్ అవుతుంది. సో చాలా మంచి కార్డు క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే, లవ్ లైఫ్ అయితే సక్సెస్ఫుల్గా ఉంటుంది. అండ్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది క్రోధినామ సంవత్సరం? ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు స్టూడెంట్స్కి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం. స్టూడెంట్స్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలండి. ఎందుకంటే 4 of Cups ఇస్ సంథింగ్ మిస్సింగ్ ఎనర్జీ.
సో ఇది మిస్సింగ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి బాగా. దీనికి క్లారిఫై కార్డ్ కూడా తీద్దాము, ఎందుకంటే కొన్ని ఆపర్చునిటీస్ హయ్యర్ స్టడీస్కి ఆపర్చునిటీస్ కొన్ని మిస్ అవుతాయని చెప్పి కార్డులో వస్తుంది. సో దీన్ని క్లారిఫై చేద్దాము. ఎందుకని మీరు కాన్సన్ట్రేట్ చేయండి స్టడీ పైన, బాగా కాన్సన్ట్రేట్ చేస్తే కానీ రిజల్ట్స్ రావు. సో ఐ విల్ క్లారిఫై 4 of Cups. సో స్టూడెంట్స్ చాలా క్లారిఫై కార్డ్లో టవర్ కార్డ్ వచ్చింది. ఓకే, ఇంకోసారి క్లారిఫై చేస్తాను. ఎస్, సో హై ప్రెస్టేజ్ వస్తుంది. సో చాలా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలండి. స్టూడెంట్స్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. క్రోధినామ సంవత్సరంలో విద్యార్థులకు ముఖ్యంగా చెప్తున్నాను, చాలా కాన్సన్ట్రేషన్ చేస్తే కానీ మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేరు. ఎందుకంటే డిసప్పాయింట్మెంట్ కార్డ్ వచ్చింది, టవర్ కార్డ్ వచ్చింది, అండ్ తర్వాత మళ్ళీ క్లారిఫికేషన్ కార్డ్ అడిగితే మనకి హై ప్రెస్టేజ్ అంటే చాలా నాలెడ్జ్ అన్నది సంపాదించాలి, హార్డ్ వర్క్ చేయాలని చెప్పి టారో కార్డ్స్ చెప్తున్నాయి ఫస్ట్ స్టూడెంట్స్కి. ఇప్పుడు ఎవరైతే అబ్రాడ్ స్టడీస్కి ట్రై చేస్తున్నారో వాళ్ళకి కార్డ్ తీద్దాము. క్రోధినామ సంవత్సరంలో ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు అబ్రాడ్ స్టడీస్ ట్రై చేస్తున్న వాళ్ళకి ఒక కార్డ్ ఇవ్వండి యూనివర్స్. ఎస్, ఓకే, సో లవర్స్ కార్డ్ వచ్చింది. రైట్ అండి. అబ్రాడ్కి ఎవరైతే బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకైతే మీరు అనుకున్నట్టుగా ఆపర్చునిటీస్ అయితే బాగా పెరిగే అవకాశం ఉంది క్రోధినామ సంవత్సరంలో. సో అబ్రాడ్ ట్రావెల్ అంటే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకైతే మంచి కార్డు వచ్చిందండి. సో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ ఇక్కడ ఉండి హయ్యర్ స్టడీస్ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి స్టూడెంట్స్. ఇంకా హౌస్ వైఫ్స్కి ఎలా ఉంది? సో ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి హౌస్ వైఫ్స్కి పీస్ ఆఫ్ మైండ్ అండ్ వాళ్ళ మ్యారిటల్ రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉంటాయి కార్డ్ తీద్దాం. ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే అమ్మాయిలకి, హౌస్ వైఫ్స్కి ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఎలా ఉంటుంది? ఎస్, వెరీ గుడ్ అండి. క్వీన్ ఆఫ్ వాన్స్ హౌస్ వైఫ్స్కి చాలా బాగుందట. ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరిగిపోతుందట, ఫాలోయింగ్ పెరుగుతుందంట, పీస్ ఉంటుందంట, వాళ్ళ ఇంపార్టెన్స్ బాగా పెంచుకుంటారు అండ్ వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క అట్రాక్షన్తో అందరినీ అట్రాక్ట్ చేస్తారు పాజిటివ్గా. ఓకే, సో చాలా మంచి కార్డు. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇస్ సంథింగ్ చరిష్మా ఉంటుంది, చాలా అట్రాక్షన్ ఉంటుంది కార్డ్కి. సో లైక్ ఏ క్వీన్ లాగే ఉంటారు. హౌస్ వైఫ్స్కి అయితే చాలా బాగుంది ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి. నెక్స్ట్ అమ్మాయిలకి, సో హౌస్ వైఫ్స్ అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు కదా. సో ఇప్పుడు అమ్మాయిలకి చూద్దాము, వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైనాన్స్, కెరియర్, అమ్మాయిలకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇంక్లూడింగ్ స్టడీ అన్నీ కూడా. ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి, స్టూడెంట్స్కి, అమ్మాయిలకి ఎలా ఉంటుంది? ఎస్, చాలా బాగుందండి అమ్మాయిలకి. ఎందుకంటే 4 of Wands ఈజ్ అ సెలబ్రేషన్ కార్డ్. సో మీకు స్టడీస్, హయ్యర్ స్టడీస్ కనపడుతున్నాయి అండ్ జాబ్స్ ఎవరైతే ట్రై చేస్తున్నారో అమ్మాయిలు వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంది, మీరు ఏది కోరుకుంటే అది. అండ్ స్టడీస్కి బాగుంది. అండ్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కూడా అమ్మాయిలందరికీ కూడా పాజిటివ్గా ఉంది. కెరియర్ వైజ్, హెల్త్ వైజ్, అన్ని రకాలుగా 4 of Wands ఈజ్ అ సెలబ్రేషన్ కార్డ్. ఓకే, అమ్మాయిలకి అయితే చాలా బాగుంది. హౌస్ వైఫ్స్ కూడా బాగుంది. ఏంటో ఎస్ లెటర్స్తో స్టార్ట్ అయ్యి నేమ్ స్టార్ట్ అయ్యి అమ్మాయిలకి బాగా వస్తుంది హౌస్ వైఫ్స్కి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం అడుగుదాం? బిజినెస్ ఆల్రెడీ అడిగేస్తాం కదా కార్డు, బిజినెస్. ఓకే, సో కెరియర్, హెల్త్ గురించి అడుగుదాం. ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి హెల్త్ ఏ రకంగా ఉంది? సో అందరికీ కూడా, సో అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళ హెల్త్ ప్రాస్పెక్టర్ వాళ్ళకి ఎలా ఉంది? ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి 5 of Pentacles ఈజ్ సంథింగ్. హెల్త్ అంత ప్రాస్పెక్టర్గా కనిపించట్లేదండి. ఎందుకో మీరు టైంకి ఫుడ్ తీసుకోలేరు, స్ట్రెస్ఫుల్గా ఉంటారు, ఎందుకో డిప్రెషన్ కనిపిస్తోంది. 5 of Pentacles కార్డ్ ఈజ్ నాట్ దట్ మచ్ వెరీ గుడ్ కార్డ్. సో టైంకి ఫుడ్ తీసుకోండి. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యే అవకాశం ఉంది, కొన్ని డిసప్పాయింట్మెంట్స్, కొంత మెంటల్ ప్రెషరు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు టైంకి ఫుడ్ తీసుకోండి. లేకపోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి క్రోధినామ సంవత్సరంలో ఎఫెక్ట్ అవుతాయి. సో లెట్స్ బి క్లారిఫై 5 of Pentacles కార్డ్ ఫర్ ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి. మరి హెల్త్ ఎందుకు ఇంత డిసప్పాయింట్మెంట్గా ఉంది? ఎస్, సో క్లారిఫికేషన్ కార్డ్లో ఏస్ ఆఫ్ స్వార్డ్స్, న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చింది. ఓకే, ఎనీవే కేర్ తీసుకోండి హెల్త్ విషయాల్లో, టైంకి భోంచేయండి. ఎంత ప్రెషర్ ఉన్నా, ఆఫీస్లో ఎంత ప్రెషర్ ఉన్నా, ఏది ఉన్నా కూడా ఫుడ్ నెగ్లెక్ట్ చేయకండి, మంచి ఫుడ్ తీసుకోండి.
గుడ్ ఫుడ్ తింటే హెల్త్ అనేది బాగుంటుంది. ఓకే, హెల్త్. నెక్స్ట్ స్టూడెంట్స్కి, వాళ్ళకి అమ్మాయిలకి హెల్త్ ఎలా ఉంటుంది చూద్దాం. అందరికీ ఓవరాల్గా చూశాను, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి. సో చిన్నపిల్లలకి వాళ్ళకి చూద్దాం. సో ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి, స్టూడెంట్స్కి, చిన్నపిల్లలకి, అందరికి అమ్మాయిలకి హెల్త్ ఎలా ఉంటుంది. సో వ్యూ మీ వన్ కార్డ్. వాహ్, సూపర్. చిన్నపిల్లలకి, స్టూడెంట్స్కి, వాళ్ళకి హెల్త్ బాగుంది, స్టార్ కార్డ్ వచ్చింది. సో మేబీ వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ బాగుంటాయి అనుకుంటా, స్టార్ కార్డ్ వచ్చింది. మీకు హెల్త్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఓకే, ఏమి కంప్లైంట్ ఉండదు. ఓకే, సో ఈ క్రోధినామ సంవత్సరం ఇంకా అన్నీ అడిగేశాను అనుకుంటా. బిజినెస్, ఫారెన్ ట్రావెల్ అండ్ హైయర్ జాబ్స్, ఓకే, కెరియర్ అని. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి కార్డ్స్ అన్నీ పాజిటివ్గానే వచ్చాయి. సో ఇక్కడ ఇంకా అడగాల్సిన క్వశ్చన్స్ ఏమున్నాయి? రైట్, సో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అడిగాను. హెల్త్ బాగుంటుంది, లవ్ లైఫ్ బాగానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో మనకి ఏ కలర్స్ యూజ్ చేయాలి? ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఏ కలర్స్ యూజ్ చేస్తే బాగుంటుంది? ఈ క్రోధినామ సంవత్సరంలో ఏంటంటే 2024లో అంతా కూడా మీరు వైట్ అండ్ బ్లూ కలర్స్ ఎక్కువ వేర్ చేయండి. దానివల్ల చాలా పాజిటివిటీ ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్స్కి వెళ్ళినా, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, బిజినెస్ మీటింగ్స్ అటెండ్ అయినా, ఏదైనా వైట్ అండ్ బ్లూ ఎక్కువ యూజ్ చేయండి. అండ్ 2025 ఇయర్ వచ్చిన తర్వాత సో ఆరెంజ్ కలర్ ఎక్కువ యూజ్ చేస్తే మంచిది కలర్స్లో. అండ్ జెమ్స్ ఏం పెట్టుకోవాలి క్రోధినామ సంవత్సరంలో? జెమ్స్లో ఆల్మోస్ట్ ఆల్ మీకు ఓపల్ అని ఒక స్టోన్ వస్తుంది, అది యూజ్ చేస్తే 2024లో మంచిది. అండ్ 2025లో సన్ స్టోన్ అని వస్తుంది, అది యూజ్ చేస్తే మంచిది. సో ఇది కలర్. అండ్ అగైన్ ఏ దైవాన్ని ఎక్కువ పూజించాలి? సో ఈ క్రోధినామ సంవత్సరంలో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ పూజించాల్సిన దైవం అయితే హనుమాన్ని ఆరాధించవచ్చు, అండ్ శ్రీరాముణ్ణి ఆరాధించవచ్చు, మోస్ట్లీ శివుడిని ఆరాధించవచ్చు. ఈ దైవాన్ని ఆరాధిస్తే మీకు ఈ క్రోధినామ సంవత్సరం అనేది ప్రాస్పరస్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఇంకొక కార్డ్ తీద్దాం. ఓవరాల్గా క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుంది ఎస్ లెటర్ వాళ్ళకి? సో క్రోధినామ సంవత్సరం అంటే చెప్పుకున్నాం కదా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. ఓవరాల్గా ఎస్ లెటర్కి అన్ని విషయాల్లో, ఫైనాన్స్, కెరియర్, హెల్త్, లవ్, మ్యారేజ్, అన్ని విషయాల్లో ఎస్ లెటర్ వాళ్ళకి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? 6 ఆఫ్ కప్స్. సో ఓవరాల్గా మనం అడిగేటప్పుడు 6 ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చింది. సో ఓకే, ఈ 6 ఆఫ్ కప్స్ కార్డ్ ఏంటి అంటే, 6 ఆఫ్ కప్స్ అంటే అన్నిట్లోని కొంత స్ట్రగుల్ అన్నది ఉన్నా కానీ సక్సెస్ని సూచిస్తుంది. 6 ఆఫ్ కప్స్ కార్డ్ ఈస్ వెరీ గుడ్ అండి. లవ్ లైఫ్ కానీ, మ్యారేజ్ కానీ, కెరియర్ కానీ, బిజినెస్ కానీ, ఎవ్రీథింగ్ అన్నిట్లోని కూడా న్యూ ఆపర్చునిటీస్ అన్నవి కొంచెం డిలేగా వస్తాయి కానీ బట్ అల్టిమేట్గా సక్సెస్ఫుల్గా ఉంటుంది క్రోధినామ సంవత్సరం అని చెప్పి టారో చెప్తోంది. కాబట్టి మీకు అందరికీ కూడా స్టార్టింగ్లో కొంచెం స్లోగా స్టార్ట్ అయినా కూడా వెళ్తున్న కొలది గ్రోత్ అన్నది ఇండికేట్ చేస్తుంది. 2024 కంటే 2025 ఇంకా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే మార్చ్ వరకు ఉంది కదా, 30 మార్చ్ వరకు ఉంది. కాబట్టి 6 ఆఫ్ కప్ కార్డ్ ఈజ్ మంచి ఫుల్ఫిల్మెంట్ అని, ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా, అన్ని విధాలుగా ఫుల్ఫిల్మెంట్ కార్డ్ 6 ఆఫ్ కప్స్. సో మంచి కార్డ్ వచ్చింది ఓవరాల్గా. సో తెలుసుకున్నాం కదా క్రోధినామ సంవత్సరంలో కార్డ్స్ ద్వారా, టారో కార్డ్స్ ద్వారా చూశాను. సో మీరు చూసుకోండి, అన్నీ తీసాను, కవర్ చేశాను టాపిక్స్ అనుకుంటున్నాను. సో ఇంకొక టాపిక్ ఉండిపోయింది, ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, రైట్. ప్రాపర్టీ ఏదైనా కొనుక్కుంటారా? యాస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో వాళ్ళు ఏమైనా ల్యాండ్ కానీ, హౌస్ కానీ, ప్రాపర్టీ కానీ ఏదైనా కొనుక్కుంటారా? ఎస్, కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయండి. దీంట్లో పేజ్ ఆఫ్ వాండ్స్ ఇస్ సంథింగ్ న్యూ బిగినింగ్. సో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అంటాము. సో ఈ కార్డ్ వచ్చింది కాబట్టి సో ఓకే, ఒక్కసారి ఏం చేస్తారంటే ఈ కార్డ్ వచ్చింది, మీరు ఆపర్చునిటీస్ వస్తాయి, మీకు కొనుక్కుంటారు ఫిక్స్డ్ ప్రాపర్టీ కూడా యాస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు. కానీ పేజ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఒక్కసారి ప్రాపర్టీ వాల్యూ అన్నది చూసుకొని, ఫ్యూచర్ ఎలా ఉందో చూసుకొని మీరు ముందుకెళ్ళండి. బట్ ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ కార్డ్. పేజ్ ఆఫ్ వాండ్స్ ఇస్ సంథింగ్ ప్యాషనేట్ బిగినింగ్స్ అనమాట, న్యూ బిగినింగ్స్. సో మంచి ప్రాపర్టీయే కొనుక్కుంటారు. బట్ ఒకసారి చూసుకోండి, పేజ్ ఎనర్జీస్ కొద్దిగా ఇమ్మెచ్యూర్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకొని స్టెప్ వేయండి. దీంట్లో కూడా సక్సెస్ ఉంది, ప్రాపర్టీ అయితే పర్చేస్ చేస్తారు. ఓకే, ఆల్ టాపిక్స్ అన్నీ కవర్ అయ్యాయి కాబట్టి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇయర్లో మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను అనుకుంటా. సో క్రోధినామ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. స్వస్తి.